నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, నడచినను అందుకున్నను అయ్యా నీ వెలిగి ఉన్నావు, నడచినను అందుకున్నను అయ్యా నీ వెలిగి ఉన్నావు, ధన్యవాదం అదిగో దేవుడు నిన్ను చూస్తున్నాడు, నిన్ను చూచా దేవుడు, యేసు రాజా, ధన్యవాద యేసు రాజా, ధన్యవాద యేసు రాజా, నన్న చిన్నను అందుకున్నను అయ్యా నీ వెలిగి ఉన్నావు, నన్న చిన్నను అందుకున్నను అయ్యా నీ వెలిగి ఉన్నావు, ధన్యవాదం యేసు రాజా, దేవుని మహిమతో నింపబడునుగా, పొందుగా యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, యేసు రక్తమునకు క్షయము కలుగునుగా, యేసు రక్తమునకు క్షయము కలుగునుగా, ఇప్పుడే పడిపోయిన బ్రతుకులు, జారిపోయిన బ్రతుకులు కట్టబోతున్నాడు, 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 పొందుగా పడుకున్నాను లేచినను అయ్యా నీ వెలిగి ఉన్నావు, పడుకున్నాను లేచినను అయ్యా నన్ను చూచుచున్నావు, ధన్యవాదం యేసు రాజా, పిండమునై ఉండగాని కన్నులకు మరుగై నేనుండలేనయ్యా, అందరూ పిండమునై ఉండగాని కన్నులకు మరుగై నేనుండలేనయ్యా, విచిత్రముగా నిర్మించింది ఆశ్చర్యమే, ఓ విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, హృదయపూర్వకంగా ప్రభు చెబుతున్నాడు, నీ కుటుంబమును నా దేవుడు మరలా కట్టునుగాక, నీ ఉద్యోగ వ్యాపారములు మరలా కట్టబడునుగాక, జారిపోయిన ఆత్మలు తిరిగి వచ్చునుగాక, వెళ్ళిపోయిన దీవెనలు తిరిగి వచ్చునుగాక, క్రమములో పెట్టగలిగిన దేవుడు, చప్పట్లు కొట్టు గట్టిగా, నా దేవుడు నేను నిన్ను చూచాను, మరలా కడతా, మరలా
వచ్చాయి, యేసయ్య చేతిలోకి వచ్చాయి, ఉపదేశ క్రమంలోకి వచ్చాయి, దైవజనుడి చేతి కిందకి వచ్చాయి. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను కట్టబోతున్నాడు, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. అయ్యా, ఒకప్పుడు క్రమమైన జీవితంలో ఉండేదాన్ని, పాపం చేసి నీకు దూరం అయిపోయానయ్యా. ఒకప్పుడు అద్భుతమైన పాత్రగా ఉండేదాన్ని, ఒక అద్భుతమైన పాత్రగా, ఒక అద్భుతమైన పాత్రగా ఉండేవాడిని. కానీ జారిపోయాను, సారి మీద నుంచి క్రమంలో నుండి వెళ్ళిపోయాను. నా కన్ను, నా ఆలోచన పాపం చేస్తున్నాయి. నన్ను కరుణించు మహాప్రభు. పడిపోయిన నా గుడారమును కట్టాలి యేసయ్యా. మూడు నా జీవితమును కట్టాలి ప్రభువా. నీ చేతికి అప్పగించుకుంటాను. అందరూ తీర్మానం ప్రార్థన చేసుకోండి. చేతులు పైకెత్తి ప్రభువా, నేను నీకు అప్పగించుకుంటాను. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి నాలో భక్తి గర్వం వచ్చిందయ్యా. ఆ భక్తి గర్వం తొలగించు. దేన మనసు నాకు దయచేయి. నువ్వు ఇచ్చిన దీవెన బట్టి నీ మందిరములో నేను దూరమైపోయాను అయ్యా. ఈ ఆశీర్వాదాలను విడిచిపెట్టి అని నీకు దూరమైపోయాను ప్రభువా. నన్ను మరలా కట్టవా, నన్ను మరలా కట్టు. ఉపవాస దినములలో నన్ను మరలా కట్టయ్యా. నన్ను చూచిన వారు అనేకులు సన్నిధికి రావాలి, నన్ను చూచిన వారు అనేకులు మందిరానికి రావాలి. ఒక గొప్ప మందిరం మీ పట్టణంలో కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. విస్తారమైనటువంటి క్షణము రావాలి. ఓ సువిశాలమైన మందిరం కాకినాడ పట్టణంలో లేని గొప్ప ఆలయాన్ని దేవుడు కట్టాలి. ఓ థాంక్యూ లార్డ్. అలాగే నువ్వు మారాలి అంటే దేవుని చేతిలోకి రావాలి. నువ్వు దేవునికి ఒక ఆలయముగా మారాలి. ప్రభువుకి నీ చేతులు అప్పగించుకో. దేవుని బిడ్డ, నీ పిల్లల మాట వింటలేదా? సేవకుల దగ్గరికి పంపించు, పరిచర్య నేర్పించు, సంఘ క్రమంలోకి తీసుకురా. పరిశుద్ధాత్ముడు దర్శిస్తాడు వాళ్ళని. పనికిరాని నిష్ప్రయోజనకరమైన ఒనేసిముని మార్చిన వాడిని బిడ్డలు మార్చలేదా? నిన్ను మారుస్తాడు. నీ బిడ్డలు మారుస్తాడు. నీ భర్తను మారుస్తాడు. మరలా కడతాడు నీ జీవితాన్ని. మరలా కడతాడు. అవమానములు, నిందలతో నీ జీవితం సంతోష సంబరాలతో మారిపోతుంది.